ఆనందవంతులు టయోటా షోరూమ్. హలో బచ్చోస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఇప్పుడు తలస్నానం చేసిన. ఇవాళ ఓజీ సినిమా అనమాట. మా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దాం, మీరే చూసేయండి. ఈశ్వర్, ఏం చేస్తున్నావు? సినిమాకి వెళ్తున్నావా? ఒకసారి నీ ఫేస్ చూపి. మాకు అందానికి ఇంకా మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. పార్దు, ఏం చేస్తున్నావు? చదువులు పెట్టా క్లాస్. అరే దీపు, ఏం చేస్తున్నావు? సినిమాకి వస్తున్నావా? సినిమా పోతున్నావా? ఓకే బా. సినిమాకి మా సినిమా టైం వచ్చేసి 11కి అనమాట. కానీ ఇప్పుడు టైం మాత్రం అయింది 8 కూడా కాలే ఇంకా. కానీ మేమే లేసాం. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళడానికి ఈ టైంకి లేవంటారా అంటే అస్సలు లేసేవాళ్ళు కాదు. ఇవాళ సినిమా అనేసరికి అందరు లేచి కూర్చున్నారు. ఇవాళ అంటే మనం అంటే ట్రిమ్ చేసుకోవడానికి అని చెప్పి లేసాం అనమాట. నేను మొత్తం చాలా రోజుల తర్వాత ట్రిమ్మింగ్ అయితే చేసుకున్నా. చూద్దాం సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమా ఎలా ఉంది. అసలు నార్మల్ ప్రీమియర్ షో టాక్ అయితే అసలు ఒక రేంజ్లో ఉందని అయితే టాక్ వస్తుంది. చూద్దాం మనకి వెళ్ళిన తర్వాత. ఎందుకు లేట్, మన 11:15కి షో. మొత్తం చూసుకుందాం. 11:15కి ఆడికి వెళ్ళిన తర్వాత ఓజీ సంభవమా లేకపోతే ఏ సంభవమా మొత్తం తేల్చుకుందాం. యతీశ్వర్, ఏం చేయాలి? క్యాబ్ బుక్ చేయాలా? వింత పక్షి ఇజ్జుడు అసలు కటింగ్ మాత్రం యమ కొట్టించినారా ఎవడో గాని వాడికి. దీకు సినిమా పట్టుకొని ఏం చేస్తున్నావురా? ప్లేట్ కొడుతున్నావా? నేనైతే ఏం చేయట్లేదు, జస్ట్ వీడియో తీస్తున్నా. మహేత్ బుగ్గొట్టు, ఎస్బిసి సంగీత. అసలు యతీశ్వర్ అవుట్ఫిట్ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా పనికి రాడు అన్నట్టు అవుట్ఫిట్ వేస్తాండి ఈ మధ్య యతీశ్వర్. కొద్దిసేపు సినిమాటిక్ మోడ్ క్లాసెస్ నేర్చుకుందామా? సినిమాటిక్ మోడ్ కాళ్ళ దగ్గర నుండి మొదలు పెడితే ఎట్లా పైకి వస్తుంది. ఇట్లా వస్తుంది సినిమాటిక్ మోడ్. కటింగ్, మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. వచ్చేసింది. మనమైతే క్యాబ్ లో ఉన్నాం అనమాట. క్యాబ్ లో నుండి వెళ్తూ ఉన్నాం. ఓజీ సినిమా ఎలా ఉంటుంది అని అనుకుంటున్నావు నువ్వు? బ్లాక్ బస్టర్ దీక్ష అసలు బయటికి చూస్తాను. ఓజీ సినిమాని ఇమాజినేషన్ చేసుకుంటున్నావా? ఇమాజినేషన్ తను ఇచ్చి పడేసిందంటవా? పాడాలి అంటున్నావా? మా యతీశ్వర్తో మాట్లాడదాం. యతీశ్వర్, ఓజీ మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? పోయి చూస్తాం, మనమే తెలుస్తుంది. రియల్ లైఫ్ అండి. ఓకే డాల్బీ అని చెప్పారు కానీ థియేటర్ ఎలా ఉండేదో చూద్దాం. అసలు బుక్ చేసేటప్పుడు అయితే ఎస్పీసీ సినిమాస్ అన్నారు, పర్లేదు. ఇప్పుడు లాస్ట్ టైం కూలీ మూవీకి వెళ్ళినప్పుడు అయితే నాకు మెత్తగా అనిపించలేదు సౌండ్. ఈసారి సౌండ్ డాల్బీ 7.1 వర్షన్ అని చెప్పేది అన్నారు. చూద్దాం, మంచిగా ఉండేది. 7.1 ఆడిచ్చింది. 7.1 డాల్బీ అని 7.1.3 ఉంది డాల్బీ అట్మోస్ రేషియో. చెప్పాలనుకుంటున్నాను పోయించడానికి ఇట్లా ఫోన్ లో నా స్టీరియో స్పీకర్స్ తీరే ఉంటాయి కూలికి అని చెప్పాలి. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. నా స్టీరియో స్పీకర్స్ తీరే ఉంటాయి కూలికి అని చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నా, పోయి హైప్కి తగ్గట్టు పోతావా? సినిమాని చూసి రావాల్సింది. మొత్తం పోతారు. లెట్స్ గో టు ఓజీ. ఆనందవంతులు టయోటా షోరూమ్. హగ్ వి ఎక్స్పెక్టింగ్ హగ్. ఇది థియేటర్ అంట. మా బుక్ చేసేవారికి తెలియదు ఎంత చిన్నగా ఉంటుంది అని చెప్పి థియేటర్. ఏం చూద్దాం, ఒక కట్అవుట్ ఒకటే కట్అవుట్ ఉంది. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. చూద్దాం. సేమ్ నార్మల్ చూసినప్పుడు అంత పెద్దగా ఉంది, ఇక్కడ చూస్తేనే ఎట్లుంది.
లోపల పోయిందా చూద్దాం ఎలా ఉంటుంది. ఫ్యాన్స్ హంగామా. లోపల అయితే నాకు బాగానే అనిపించింది. పైన పడడం పైన బాగాలేదు కానీ పైన కింద మాత్రం బాగుంది, మంచిగా ఉంది. ప్రైజెస్ కొంచెం తగ్గించుంటే మంచిగా అనిపిస్తుంది. పేపర్లు రచ్చా రంబోలా ఇవి మా సీట్లు. ఇది థియేటర్ ముందు స్క్రీన్ తీసుకో. ఆడ చూసిన పేపర్లు అవన్నీ పేపర్లు రా, పెంకులు కాదురా. ఎగురొచ్చు కదరా, ఇంకేం కావాలరా మనకి. బయట నుండి థియేటర్ చూసి నేనేదో అనుకున్నా కానీ భయ్యా ఉంది థియేటర్ అసలు. అప్పప్ప ఏమన్నా ఉందో, సౌండ్ మాత్రం గిమ్మని గుర్తుంది. అది తమనన్న బీజమా లేకపోతే మూవీగా అర్థం కాదు. కానీ సినిమాలో ఈ టైటిల్ కార్డ్ ఎంట్రీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉందో చెప్పి. నేనైతే చాలా కల్ట్ ఫ్యాన్ ఈ టైటిల్ కార్డ్కి. ఈ టైటిల్ కార్డ్ వస్తుందంటే అసలు కుర్చీలో కూర్చోలేను అసలు, అంత కల్ట్ ఫ్యాన్ ఈ టైటిల్ కార్డ్. డివివి ఎంటర్టైన్మెంట్స్ అనేది చాలా బాగుంటుంది అన్న కార్డు. అసలు సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి కానీ, టైటిల్ కార్డు పడేటప్పుడు కానీ, పవర్ స్టార్ ఎంట్రీ అప్పుడు కానీ ఉంది భయ్య సినిమాకి క్రేజ్. మామూలుగా అంటే మామూలు లేదు అసలు. ఫ్యాన్స్ ఎవ్వరు కూర్చోలేకపోయి మొత్తం పేపర్లు వేస్తున్నారు. రచ్చ అంటే రచ్చ, నెంబర్ 1 రచ్చకే రచ్చలా చూపించినారు అసలు. ఆ ఏజ్లో కూడా అన్నకి ఏజ్ నియర్లీ 50 దాకా ఉంటుంది. కానీ అసలు ఏమన్నా స్వాగ్ అసలు. ఇంత కూడా చిన్నపిల్ల ఎంగేజ్లో ఎలా చేస్తారో అలా చేసింది అన్న మాత్రం. మామూలుగా అంటే మామూలు సినిమా మాత్రం. సుజిత్కి అసలు ఫ్యాన్ బాయ్ అంటే నేను రాని ప్రూవ్ చేసుకుంటూ. మూవీ మాత్రం చాలా బాగుంది భయ్య అసలు, చాలా అంటే చాలా బాగుంది. సూర్యుడు ఇంకా అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని ఇంకా పక్కన ఒకసారి చూడు ప్లాన్ అయిపోతున్నారు. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు గాయస్. వెస్ట్ సైడ్ జూడియో. ఇప్పుడు ఆ రెండిట్లో షాపింగ్ చేద్దాం అనుకున్నా. షాపింగ్ చేద్దాం లేకపోతే నార్మల్ తిరుగుతాం, మాకు తెలియదు చూద్దాం. నేను అంతసేపు తిరుగుతారా నా చుట్టూ. అయితే ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం? రిమోట్. ఎప్పుడు ఫోనే వాడికి. లోకో దగ్గరికి కానీ నాకు ఫ్యాన్ బాగా నచ్చింది. వాళ్ళు వస్తుంది గాలి మాత్రం. వాళ్ళు ఏమో ఒక్కో ఫోన్లోకి వెళ్ళిపోయారు అలా డిమార్ట్లో. యతీశ్వర్ బాగానే అవుట్ అయిపోయింది. ఆకే మాకు ఇందాక నుండి కుర్తాలు చూపుతుంది మా వాడికి. మా నాన్నగాడికి ఆ షాప్లో కుర్తాలు నచ్చకపోయేసరికి యతీశ్వర్ ఏమో అసలు చాలా పెద్ద ప్లాన్ వేస్తుంది. ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి అసలు సినిమాటోగ్రఫీ కూడా వాడిని చూసి నేర్చుకున్నట్టు అసలు బాహుబలి సెట్ వేసినట్టే వాడు చెప్తాడు. నాన్నగాడేమో నాకు ఇలా వద్దు, నాకు అలా వద్దు, ఇలా కావాలని చెప్పేసి వాడు అంటాడు. మహేష్ రాసి పెట్టుకో ఈ ఫోటోతో, ఇంకా నీకు ఫ్యాన్స్ పెరిగిపోతారు. లాస్ట్కి అందరైతే ఇలా డీలా పడిపోయారు. సినిమా మొత్తం షాపింగ్ చేసుకుందాం అనుకున్నా, ఏం షాపింగ్ అవ్వకపోయేసరికి చాలా కష్టపడి అయితే షాపింగ్ చేద్దాం అనుకున్నారు, ఏది కాలేదు. అందరూ ఇంకా రూమ్కి అయితే. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఓజీతో ఎలా ఉండబోతుందో అనేసి వీడియో చేస్తా, కన్ఫర్మ్ చూసండి. సుజిత్ అనే నాకు చెప్పాడు, ఇది సుజిత్ అనే స్టోరీ చెప్పిండు.